Hello guys, welcome to my YouTube channel Sahara Secrets. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో. నేను May 2nd నా ఛానల్ క్రియేట్ చేశాను అండ్ ఇవాళకి వచ్చేసి ఒక 22 days అవుతుంది. ఇప్పటి వరకు నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను, ఎడిట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను, మ్యూజిక్ యాడ్ చేసుకుంటా. సో ఇప్పటి వరకు అయితే వాచ్ టైం, రిటెన్షన్ ఇదంతా మీ వల్ల సాధ్యమైంది. ఇవాళ నేను వచ్చేసి హీత్రో బాత్ రోడ్ నుంచి హౌన్స్లో ఈస్ట్కి వెళ్తున్నాను అన్నమాట, చిన్న పని మీద. మీరు చూస్తే ఇక్కడ రోడ్స్ అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, పెద్ద ట్రాఫిక్ అయితే ఇవాళ ఏం లేదు, మంచి సన్నీగా కూడా ఉంది. సో అందుకని చెప్పేసి నేను గ్లౌజ్ కూడా వేసుకోలేదన్నమాట ఇవాళ. నేను ఆల్రెడీ అక్కడ వాయిస్ రికార్డ్ చేశానులే కానీ వాయిస్ సరిగ్గా రాలేదు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ పైన వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది ఎలా వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. ఇది ఎందుకంటే ఇది స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు వాయిస్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ట్రాఫిక్ రెడ్ లైట్ పడింది అనమాట. సో అందుకని చెప్పేసి ఆగాను నేను. నాకు యూకేలో బాగా నచ్చేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సినారియో మేము లేట్ అవుతున్నాం కదా అని చెప్పేసి ఎవరు హరీగా అయితే అలా సిగ్నల్ జంప్ చేయటం, ఓవర్ స్పీడింగ్ లాంటివి అయితే చేయరు. అండ్ లెఫ్ట్ లైన్లో ఇప్పుడు ఉన్నది బస్ లైన్ అనమాట. అక్కడ బోర్డులో మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఎవరు వెళ్ళొచ్చు దాంట్లో అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఇక్కడ నాకు ఈ టైంలో ఎల్లో ఉందన్నమాట. ఈ బస్ లైన్ పర్టికులర్ బస్ లైన్లో వచ్చేసి బస్సెస్ వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్స్ వెళ్ళొచ్చు, అండ్ సైక్లిస్ట్ కూడా వెళ్ళొచ్చు, ట్యాక్సీస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను యూస్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎల్లో లేదనుకో, నేను అయినా కూడా బస్ లైన్ యూస్ చేస్తే నాకు ఫైన్ వేస్తారనమాట. సో ఫైన్ వచ్చేసి 35 pounds నుంచి స్టార్ట్ అవుద్ది. అది కూడా మీరు ఫస్ట్ 14 daysలో పే చేస్తాను, ఆర్ ఎల్స్ 70 pounds పడుద్ది అనమాట. మీరు ఒకవేళ ఇచ్చిన టైంలో మీరు కట్టలేదంటే ఫస్ట్ 14 daysలో మనకి ఎక్స్ట్రాగా పడుద్ది అనమాట. అంటే ఒరిజినల్ ఛార్జ్ 70 pounds, మనకి హాఫ్ ప్రైస్ పే చేయొచ్చు అనమాట. ఇది కొంచెం బెస్టే. మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసామంటే ఇది వచ్చేసి 35 pounds అంటే అరౌండ్ ఒక 4,000 వరకు కట్టాల్సి వస్తుంది అన్నమాట. మెయిన్గా ఈ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలామంది మనకి కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే రోడ్ రూల్స్ అనేవి పెద్దగా పాటించరు అనమాట. అండ్ నా వీడియోస్లో మెయిన్ ఫోకస్ కూడా అదే, ఇక్కడ ఎలా డ్రైవింగ్ చేస్తే మనం పెనాల్టీస్ అవాయిడ్ చేయొచ్చు అండ్ సేఫ్ పాసేజ్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పటం. ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది డిపెండ్స్, తీసుకునే వాళ్ళని దాన్ని బట్టి సజెషన్స్ అనేది మనం ఇస్తాం. నేను పర్సనల్గా యూకేలో ఇప్పటికి ఒక 55,000 miles తిరుగుంటాను. ఏదర్ కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు. నేనైతే ఎక్కువనే ట్రావెల్ చేశానని చెప్పొచ్చు. వర్క్ పర్పస్గా అండ్ నా పర్సనల్ పర్పస్గా నేను ట్రావెల్ చేసింది. నేను చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో కూర్చొని ఎక్కువ ఏం చేస్తాను చెప్పండి. సో అందుకని చెప్పేసి ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ నేను బయటకు వచ్చిన పని కూడా మా ఫ్రెండ్ని కలుద్దామని చెప్పేసి, కలిసి చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి. సో లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే డబుల్ డెక్కర్ బస్ అయితే కనపడుతుంది. ఆ బస్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కార్ తీసుకోకముందు బస్ని యూజ్ చేసేవాడిని. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. లండన్లో వచ్చేసి ఎస్పెషల్లీ మీరు
ఎక్కడ ఏ టైంలో వెళ్ళాలన్నా సరే మీకు బస్ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మార్నింగ్స్ అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి. నైట్ అయితే నైట్ బస్ అని చెప్పి సపరేట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవి అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 అవర్కి ఉంటుంది. ఎవరైతే బైక్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్ పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నదో వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి బస్సెస్, ట్యాక్సీస్ ఇవే కాకుండా మనం ట్యూబ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అదే ట్యూబ్ యూజ్ చేస్తే ట్యూబ్ అన్ని ప్లేసెస్లో ఉండదు, బట్ మోస్ట్లీ సిటీ మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మ్యాప్స్ యూజ్ చేస్తే మనం ఏ లైన్ తీసుకోవాలి, ఎంత టైం చూపిస్తుంది ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది అన్నమాట. మీరు వెళ్ళాలి అనుకున్న టైం బట్టి ఆన్ టైంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మ్యాప్స్లో చెక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, ఆన్ టైం రీచ్ అయిపోతారు. నేను ఇక్కడ లైన్ స్విచ్ అవుతున్నాను అనమాట. నేను ఇండికేటర్ యూజ్ చేశాను. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇండికేటర్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ సేఫ్టీ అనమాట. సో ఒకవేళ నేను ఇండికేటర్ యూజ్ చేయకపోతే నేను నా పక్కన లైన్లో ఫ్రీగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటాను అనమాట. నేను బైక్ డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు క్లియర్ విజన్ ఉంటుంది. 180 degrees అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ ట్రిప్ అనకూడదు దీన్ని. ఈ విజిట్ వచ్చేసి నాకు ఒక 4-5 miles అనమాట నేను ఉండే ప్లేస్ నుంచి. దీన్ని లైన్ ఫిల్టరింగ్ అంటారు. మనం కూడా ఇండియాలో చేస్తూ ఉంటాం, కాకపోతే దానికంటూ పేరు ఉండదు. అండ్ ఇలా వాళ్ళు లైన్లో ఉన్నప్పుడు మనం మిడిల్లో వెళ్తాం, కానీ మన వాళ్ళు అయితే ఒక లైన్లో ఉన్నారు కదా. సో లైన్ ఫిల్టరింగ్ కూడా మనం యూజ్ చేయలేం, అది ఓన్లీ ఫిల్టరింగ్ మాత్రమే అయింది. మనం ఇక్కడ అఫీషియల్గా హైవే రోడ్ రూల్ 88 ప్రకారంగా మనం ఫిల్టరింగ్ అయితే చేయొచ్చు. కాకపోతే మనకి ముందున్న లైన్ ఉంటుంది చూసారా, అది క్రాస్ చేయకూడదు. నేను ఎక్కువ బైక్ రైడర్స్లో చూసింది ఏంటంటే ఇదే అనమాట. ముందున్న ఫస్ట్ కార్ని కూడా క్రాస్ చేసేసి లైన్ క్రాస్ చేస్తారు. అదే ప్లేస్లో అక్కడ పోలీస్ ఉంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఆపేస్తారు అన్నమాట పక్కకి, అండ్ మనకి ఫైన్ కూడా వేస్తారు. సో మీరు ఫిల్టరింగ్ చేయొచ్చు, కానీ ఓవర్ ఫిల్టర్ కూడా చేయకూడదు అనమాట. లో స్పీడ్స్లో లైక్ 20 miles స్పీడ్ మీరు పెట్టుకొని మీరు ఫిల్టర్ చేయొచ్చు. ఎక్కడైనా మనకు తెలిసిందే కదా, పోలీస్ లేకపోతే మనకి ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయటమే. అందుకని చెప్పేసి నేను అబౌట్ 20 వెళ్తాను. కాకపోతే నేను చూసుకుంటాను అనమాట ముందే. ముందు ఎక్కడైనా పోలీస్ ఉన్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటా. అండ్ నా బైక్ సరిగ్గా ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటా. నేను కాన్ఫిడెంట్ అయితే మాత్రమే నేను ఈ ఫిల్టరింగ్ చేస్తాను అనమాట. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకైతే నేను అది సజెస్ట్ చేయను. మీరు కొంచెం టైం తీసుకొని నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది, నేను వెళ్ళగలుగుతాను అనుకుంటే మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే చిన్న గీత పడినా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని చెప్పేసి వచ్చేస్తారు వీళ్ళు. అందులో మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం కదా, సో మన మీద ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అసలు వీళ్ళని వీళ్ళని గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి. లెఫ్ట్ సైడ్లో మనకి బీపీ పెట్రోల్ బంక్ ఉంది. ఇండియాలో కూడా జియో వాళ్ళ పార్ట్నర్షిప్తో బీపీ పెట్రోల్ బంక్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు చూశాను నేను. సేమ్ ఇదే మోడల్ అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు, పెట్రోల్ ప్లస్ స్టోర్స్ అన్నట్టు. మనకి ఇక్కడ ఓన్లీ పెట్రోలే కాకుండా మనకి డైలీ నీడ్స్ లాంటివి కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్న సైజుని బట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం నేను ఎప్పుడు సపరేట్గా బయటకు వెళ్ళను. దీనికోసం ఏదైనా పని ఉంటే మాత్రం ఇలా ఏ పెట్రోల్ బంక్ కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళేసి తెచ్చేసుకుంటాం అన్నమాట. ఒకేసారి పని అయిపోయింది కదా, అందుకని చెప్పేసి. మనకి ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు చెట్లు బాగా కనపడతాయి అన్నమాట. సో దానివల్ల పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. లండన్ అనేది చాలా పెద్ద ప్లేస్, చాలా పెద్ద సిటీ. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ నాకు తెలిసి మేబీ 1 crore పైన ఉండొచ్చు. 1 crore హైదరాబాద్లోనే ఉన్నప్పుడు లండన్లో ఆబ్వియస్గా ఉంటారు. ఎంత పాపులేటెడ్ అయినా సరే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అదే నాకు వండర్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ని చాలా కేర్ తీసుకుంటారు.
ఇవాళ నేను స్టార్ట్ అయినప్పుడు వర్షం పడుతూ ఉందన్నమాట లైట్గా. సరే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఆగుదాం అనుకున్నా. కాకపోతే యూకే వెదర్ గురించి తెలిసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెప్తున్నాను. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సరే ఏదైతే అదైంది చూద్దాం, తడిసామని చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి వర్షం పట్టడం ఆగిపోయింది. నేను అక్కడి నుంచే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే నేను నెంబర్ ప్లేట్ కూడా హైడ్ చేస్తాను. ఎందుకంటే ఇది పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కింద వస్తుంది. ఇక్కడ ఏదన్నా మనం చిన్నగా చేసినాం అనుకో, మనం వచ్చింది చదువుకోవడానికి అండ్ తర్వాత మన కెరీర్ని సెట్ చేసుకోవడానికి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి మనం పెద్ద పెద్ద శిక్షలు అయితే అనుభవించాలని చెప్పేసి అనుకోవడం కాదు. అందుకని చెప్పేసి జాగ్రత్త కోసం నేను ప్లేట్ని అయితే బ్లర్ చేస్తున్నా. ఈ రోడ్లో వచ్చేసి కెమెరాస్ చాలా ఉంటాయి. మ్యాక్సిమం ఇది 40 రోడ్ అనమాట, 40 మైల్స్ రోడ్. సో నేను 43-44 వరకు వెళ్తాను. ఎందుకంటే మనకి 10% వేవర్ ఉంటుంది అనమాట కెమెరాస్లో మోస్ట్లీ చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 40 మైల్స్ స్పీడ్ ఉన్న రోడ్ అయితే, స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్ అయితే 44 వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఇది అన్ని కెమెరాస్కి వర్తించదు, బట్ మ్యాక్సిమం మనం ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట ఈవెన్. అందుకని చెప్పేసి నేను 43-44 వరకు వెళ్తూ ఉంటా. నేను ఇప్పుడు వాడే బైక్ వచ్చేసి బెన్నెల్లి BN125 అనమాట. ఇక్కడ ప్రతి కేటగిరీకి ఒక లైసెన్స్ ఉంటుంది బైక్కి. నేను వచ్చేసి ఓన్లీ 125cc వాడతా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బిజీగా షిఫ్ట్లో ఉన్నా కాబట్టి పెద్ద బైక్ తీసుకుంటే నాకు పెద్ద యూజ్ ఉండదు. 1 or 2 days మాత్రమే నేను బయటికి ట్రావెలింగ్కి వెళ్తాను కాబట్టి చిన్న బైక్ అయినా సరిపోయింది. అండ్ ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయితే కారు కూడా యూజ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి కారు యూజ్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు బైక్ తీసుకోవాలి అనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి CVT అనమాట. CVT అనేది మనకి లెర్నింగ్ లైసెన్స్ లాంటివి. అది తీసుకుంటే 125cc బైక్ వరకు నడపచ్చు. కాకపోతే వెనక ఎవరిని ఎక్కించుకోవడానికి ఉండదు. అండ్ L ప్లేట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మీరు జస్ట్ మనం మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి బైక్స్ తోలుతూ ఉంటాం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ అలా ఒక ప్రాక్టీస్ చేసి మనం బైక్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అంటే లైసెన్స్ ఇచ్చేస్తారు. ఈజీనే లైసెన్స్ తెచ్చుకోవడం అయితే. నేనైతే ఇప్పుడు CVTనే యూజ్ చేస్తున్నా ప్రజెంట్. నేను అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా, కాకపోతే కొంచెం టైం ఉందన్నమాట. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్లో వస్తాయి అన్నమాట. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నా వాయిస్ అటు ఇటు ఉంది. సో మీరు యాక్సెప్ట్ చేస్తారని అని చెప్పేసి అనుకుంటున్నా. షార్ట్స్కి అయితే రిటెన్షన్ బాగానే ఉంది, మా వ్యూస్ బాగానే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ అంత ఎక్కువ లేరులే కానీ రిటెన్షన్ అయితే బాగానే ఉంది, వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి అండ్ లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. నేను ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి ఒక 1 or 2 minutes రైడ్. ఇవి చిన్న రైట్ సైడ్లో చూస్తే చిన్న మినీ రౌండ్ అబౌట్ ఉందన్నమాట. రౌండ్ అబౌట్ రోడ్లో ఆల్వేస్ రైట్ చెక్ చేసుకోవాలి, రైట్ సైడ్లో వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి అని చెప్పేసి. సో నాకైతే ఏం లేవు కాబట్టి నేను వచ్చేసాను. సో అది గైస్, ఈ వీడియోలో అయితే ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.